మిత్రమా, కోట్లిస్తేనే పెళ్ళి అన్నప్పుడు అణిగిమణిగి ఉండే అమ్మాయి భారీగా వస్తుందనుకోవడం అవివేకమే కదా. కట్నం ఎక్కువిస్తే రెచ్చిపోవాలా అంటారేమో. మరి ఏం చేయాలి? పెళ్ళిని ఒక పెద్ద బిజినెస్ చేసేసారు కదా మిత్రమా. ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత ప్రెస్టేజ్ ఈ రోజుల్లో. మరి ఆ రోజులకు తగ్గట్టే అన్నీ మారుతాయి కదా మిత్రమా. ఒకప్పుడు కట్నం అంటే ఒక పుట్టింటి కానుకలా, ఇప్పుడు పెళ్ళిళ్ళ బేరంలా మారిపోయింది. అబ్బాయి మంచివాడా కాదా అన్న రోజు నుంచి కట్నం ఎంత ఇస్తారో అన్న రోజుల దాకా వచ్చాయి. ఎవరిని తప్పు పట్టలే మిత్రమా. ఆస్తులు లేకపోతే వీళ్ళు పిల్లనివ్వరు కదా. వ్యవస్థ మారకపోతే మనస్తత్వాలు మారిపోతాయి కాదంటారా? కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు మిత్రమా. వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే మనం గుర్తొస్తాం. ఇచ్చేదాకా ప్లీజ్ ఇవ్వండి అంటూ మెసేజెస్, ఫోన్లు చేస్తూనే ఉంటారు. తర్వాత మనకేమైనా అవసరం అనిపించి వాళ్ళకి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఫీల్ అవుతాం. ఇంకెప్పుడు హెల్ప్ చేయకూడదని కూడా మనకు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ ఏడుపు మెసేజెస్ చూసి మళ్ళీ డబ్బులు ఇస్తాం. పదే పదే నమ్మి మోసపోయే కంటే మొహమాట పడకుండా డబ్బులు లేవని చెప్పడమే మంచిది మిత్రమా. డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ లేదంతే. నీతో స్నేహం ఎక్కడుంది? నీ డబ్బుతోనే స్నేహమని కళ్ళు తెరుచుకో మిత్రమా. నిజం చెప్పన మిత్రమా, నువ్వు మంచోడువైతే గొప్పోడువు కానివ్వరు. డబ్బు లేకపోతే కనీసం నీ వంక కూడా చూడరు. మనోలే కదా అని అనుకుంటే పక్కన పెట్టేస్తారు. కలివిడిగా మాట్లాడితే సోది అంటారు. మొత్తానికి నీలా నువ్వు ఉంటే అస్సలు కూడా జీర్ణించుకోలే మిత్రమా. ఇది కలికాలం మిత్రమా. చేసిన గాయాన్ని చచ్చినా మర్చిపోకూడదు. అలాగని పగను పెంచుకోమని కాదు. వాళ్లకు కూడా ఆ గాయం నొప్పిని పరిచయం చెయ్యు. వెళ్ళిపోతారేమో అని ఎప్పుడు కూడా భయపడకు. వెళ్ళాలని నిర్ణయించుకునేవాడిని మనం ఎప్పుడు కూడా ఆపలే మిత్రమా. నీ విలువ ఊరికే పెరగదు. నువ్వే దాన్ని పెంచుకోవాలి. అర్థమైందనుకుంటా. పట్టించుకోవడం లేదని బాధపడద్దు మిత్రమా. నిజం తెలుసుకో. నీ అవసరం లేదు వాళ్ళకి అని. కోరికలు తీరిస్తేనే మొక్కుబడిని చెల్లిస్తారు దేవుడికి. లేకపోతే దేవుణ్ణి మార్చేసుకునే రోజులివి. మనం ఎంత చెప్పు మిత్రమా. అవసరం లేదంటే నువ్వు ఎంత దిగినా దిగజారుస్తారే తప్ప నిన్ను అక్కును చేర్చుకోరు, పక్కన పడేస్తారు. అవునా మిత్రమా. పెద్ద స్కూల్ చదివించాలా, చిన్న స్కూల్ చదివించాలా? మనం ఏ స్కూల్ ఫీజు భరించగలమో ఆ స్కూల్లోని జాయిన్ చేయాలి. ఎంత ఎండకి అంతే గొడుగు. మన స్థాయికి మించిన పనులు మనకి ఎప్పుడు కూడా మంచిది కాదు మిత్రమా. పిల్లలకు కూడా మనం ఇంతే అని తెలిస్తేనే మంచిది. అప్పుడే వారు మన యొక్క కష్ట సుఖాలను అర్థం చేసుకొని క్రమశిక్షణతో పెరుగుతారు. మనం లేనిపోనివి వాళ్ళకి అలవాటు చేసినట్లయితే వాళ్ళకి కష్టం విలువ అస్సలు తెలియదు మిత్రమా. మిత్రమా, ఈ కలియుగంలో తెగేంత వరకు ఏమీ లాగద్దు అని ఇలాంటి సూక్తులు చెప్పినప్పుడు కట్టిపెట్టండి. ఈ రోజుల్లో అది అస్సలు నడవదు. అప్పటి మనుషులు వేరు, ఇప్పటి వారి మనోభావాలు వేరు. నిలుపుకోవాలన్న ఆలోచన అవతల వారికి లేనప్పుడు నువ్వెంత తాపత్రయం పడినా అది అస్సలు నిలవదు మిత్రమా. కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు, రాముణ్ణి మెచ్చలేదు. రావణాసురుడు అందరికీ నచ్చేలా ఉండలేదు, అందరూ మెచ్చేలా ప్రవర్తించలేదు. నువ్వు నీలా ఉండు మిత్రమా. ప్రశంసల కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడకో. నీ బాధ్యత నువ్వు చేసుకుంటూ ఉండాలి. అర్థమైందనుకుంటా. హనుమంతుడు లంకన కాల్చాడని మాత్రమే చెప్తారు, కానీ తన తోక కాలిస్తేనే కదా లంకన కాల్చాడని ఎవ్వరు కూడా చెప్పరు. ఈ సమాజం కూడా అంతే మిత్రమా. వాళ్ళు మనల్ని అన్నవి చెప్పరు, మనం అన్నవి మాత్రమే చాటింపవేస్తారు కాదంటారా? నువ్వు జీవితంలో ఎదగాలంటే నిన్ను పట్టించుకుని వాళ్ళని చులకనగా చేసేవారిని దూరంగా ఉంచు. ఒక్క మెట్టు దిగితే తప్పు కాదు కదా అనుకోకు మిత్రమా. నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారే కానీ అందలి మెక్కించరని గుర్తుంచుకో. ఎవ్వరికి కూడా నువ్వు అందుకోలేని స్థాయిలో నిలబడగలగాలి మిత్రమా. మిత్రమా, నన్ను అందరూ కూడా చులకనగానే చూస్తున్నారని బాధపడుతున్నావు కదా.
ఎందుకంటే నీ మనసులో పగ పెట్టుకోవు. నువ్వే ముందు వెళ్ళి సారీ చెప్తావు. ముఖ్యంగా మన అనుకుంటావు. ప్రేమ కూడా అమితంగా చూపిస్తావు. దాచుకోకుండా అన్నీ కూడా చెప్పేస్తావు. ఈ రోజుల్లో మంచితనం పిచ్చితనం అవుతుందని జ్ఞాపకం ఉంచుకో మిత్రమా. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా నడుచుకో. నీ విలువ లేని దగ్గర అస్సలు నిలబడద్దు. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం 4 ఎంగిలి మెతుకులు విసిరినా కుక్క తింటుంది కాబట్టే, అందుకే దాన్ని చూసి ఎవ్వరూ కూడా భయపడరు. చంపి తిన్నా కూడా కష్టపడి తినే స్వభావం ఉంటుంది కాబట్టి క్రూర మృగాలకి అందరూ కూడా భయపడతారు. ఫ్రీగా ఇస్తున్నారని ఆశపడో, నీ దగ్గర అది లేదు ఇది లేదని అవతల వారు విసిరిపడేసిన దానికి లోబడకు మిత్రమా. ఎప్పటికైనా సరే నిన్ను చులకనగా చూస్తారే తప్ప అస్సలు నీకు విలువనివ్వరు. అవయవ లోపం ఉన్నా పర్వాలేదు మిత్రమా, మనసు కుంటిదైతేనే అందరూ నీతోనే ఉన్నట్లు ఉంటారు, కానీ నీకంటూ ఎవ్వరూ కూడా ఉండరు. అర్థం చేసుకో మిత్రమా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నీ గురించి నీ వాళ్ళు ఇలా చెప్పారని చెప్తే అస్సలు నమ్మకు. ఒకవేళ నిజమే అనుకుందాం, నువ్వు చేసిందేగా వాళ్ళు చెప్పింది అనుకో. ఒకవేళ తప్పుగా మాట్లాడితే ఓ అవునా అలాగా అని ఊరుకోండి. నెక్స్ట్ టైం పుకార్లు చెప్పే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే మనం స్పందించకపోతే వాళ్ళు సునకానందానికి అడ్డుకట్ట వేసినట్లే. స్పందించి చెప్పుడు మాటలు చెప్పేవాడి ఆనందానికి ఎప్పుడు కూడా నువ్వు ఒక కారణాన్ని కావద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, అందం ఉండడం తప్పు కాదు, అది దేవుడిచ్చిన వరం. కానీ ఆ అందంతో మోసం చేయాలనుకోవడం మాత్రం తప్పు మిత్రమా. నీకు నార్మల్గా అవ్వచ్చు మోసం చేయడం, కానీ నష్టం జరిగిన వాళ్ళకి బ్రతకడమే దండగానే అనిపిస్తుంది. అవునా? కాబట్టి ఎవ్వరిని కూడా మోసం చేయొద్దు మిత్రమా. నువ్వు ఒకరిని మోసం చేస్తే ఆ భగవంతుడు నిన్ను మరొకరిని మోసం చేసేలా చేస్తాడు. ఆ బాధ నీకు రెట్టింపయ్యేలా చేస్తాడని గుర్తించుకో మిత్రమా. ఎప్పుడో పోతాం అని ఇప్పటి నుంచే కట్టెలు పేరుస్తూ కూర్చోలేం కదా మిత్రమా. ముందు నుండే ఎప్పుడు కూడా ఏడుస్తూ కూర్చోకు. జరిగేది జరగక మానదు. ఏమైనా మార్చగలవేమో అని కాస్త ప్రయత్నించు మిత్రమా. అప్పుడే నీ జీవితంలో కొత్త వెలుగును నువ్వే చూస్తావు. లావుగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా లావుగా ఉన్నా కానీ నిండుగా అందంగా ఉన్నావని ఎవ్వరూ అనరు. అది తగ్గినప్పుడు మాత్రం అయ్యో ఇప్పుడు ఏంటిలా పీక్కుపోయావు, లావుగా ఉన్నప్పుడు ఎంత కలగా ఉండేదో నీ మొహం అంటారు. జీవితం కూడా అంతే మిత్రమా. మంచి చేసినప్పుడు అభినందించరు, ఒక్క చెడ్డ పని చేస్తే మాత్రం గుచ్చుతూనే ఉంటారు. సమాజం అభినందించడానికి వెనుక ఉంటుంది, నిందించడానికి ముందు ఉంటుందని గుర్తించుకోవాలి మిత్రమా. మిత్రమా, నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ కారణం లేకుండానే నీతో మాట్లాడడం తగ్గిస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది నువ్వే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.